అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతలందరినీ హింసించేవాడు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు. శ్రీ మహావిష్ణువు దేవతలందరి కోసం మురాసురుడితో 1000 ఏళ్ళు యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు ఒక గృహలో నిద్రిస్తాడు. గృహలో నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు చెమట నుంచి ఒక కన్య పుడుతుంది. ఆ కన్య మురాసురుడితో యుద్ధం చేసి వధిస్తుంది. అందుకు శ్రీ మహావిష్ణువు ఆ కన్యకి ఏకాదశి అని నామకరణం చేసి ఏకాదశి తిథిని తనకి వరంగా ఇస్తాడు. అంతేకాకుండా పాపపురుషుడు అనే రాక్షసుడు విష్ణు భక్తుడు బ్రహ్మ వాహనమైన పాలబిందు చెంట నుండి ఉద్భవిస్తాడు. ఆ రాక్షసుడు తన నివాస స్థలం కోసం బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ప్రతి ఏకాదశి నాడు నువ్వు అన్నంలో నివసించమని వరమిస్తాడు. అందుకే ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఒకవేళ ఏకాదశి నాడు అన్నం తింటే పాపపురుషుడు మన కడుపులోకి వెళ్ళి క్రిమి కీటకాలను సృష్టించి అనారోగ్య పాలయ్యేలాగా చేస్తాడు. తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. అలాగే మహారాష్ట్రలో మరాఠీలు పాండురంగ స్వామి ఘనమైన వేడుక జరుపుకుంటారు. మరొకసారి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మన డియర్ శిశుక అనే యూట్యూబ్ ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.